హలో అండి అందరికీ. ఈరోజు కాజా నుంచి మేము మళ్ళీ నర్సరావుపేట వెళ్తున్నాం అనమాట రిటర్న్. ఇది చెల్లి చేతిలో ఉన్నది కరివేపాకు చెట్టు, చాలా పెద్దదనమాట. మూల ఉంది. నేను వెళ్ళి కోసుకొచ్చుకుంటాను అని అంటే, లేదులే నేనే వెళ్ళి కోస్తాను అని చెప్పేసి చెల్లి వెళ్ళి కోసింది. ఎక్కువ వద్దులే అని చెప్పేసి అన్నాను. అంతకుముందు కూడా ఒకసారి తీసుకొని వెళ్ళినప్పుడు నాకైతే ఒక 1 మంత్ వరకు వచ్చినాయి అనమాట కరివేపాకు. చాలా ఎక్కువ తీసుకొని వెళ్ళాను. నేనేం చేస్తానంటే, ఈ కరివేపాకు రెమ్మలు మొత్తం ఒలవకుండా ఓన్లీ రెమ్మల వరకే ఒలిచేసి పైన కొంచెం పెద్ద కొమ్మలు ఉంటాయి కదా, వాటిని మాత్రం పడేస్తాను. ఈ రెమ్మలు ఒలిచేసి ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, ఆ కవర్లో పెట్టేస్తాను అనమాట. పెట్టేసినాక పిన్నీస్తో చుట్టూ హోల్స్ చేస్తాను. ఆ లోపలికి బయటికి గాలి వెంటిలేషన్ వెళ్ళేటట్టుగా అట్లా ఎక్కువ రోజులు వచ్చిందనమాట నాకు కరివేపాకు అయితే. అందుకని ఎక్కువ రోజులు వాడుకున్నాను. ఇది చిన్న టెక్నిక్ లాగా చెప్తున్నాను అనమాట. ఎక్కువ కరివేపాకు ఉన్నప్పుడు, లాస్ట్ టైము వచ్చినప్పుడేమో కరివేపాకుతో మమ్మీ ఉన్నప్పుడు కరివేపాకు కారం పెట్టింది, నేను తీసుకొని వెళ్ళాను అనమాట. అంతకుముందు వచ్చినప్పుడు ఈ విధంగా కరివేపాకు తీసుకొని వెళ్ళాను. దాన్ని అయితే ఇందాక చెప్పిన ప్రాసెస్లో అయితే నేను పెట్టాను. మేమైతే వెళ్తున్నాం కదా, ఇంకా ఏమేమి తీసుకొని వెళ్తున్నానంటే ఉన్నటువంటి ఉసిరికాయలు, అలానే కరివేపాకు, ఈ 2 తీసుకొని వెళ్తున్నాను నేనైతే. అలానే జున్ను తయారు చేసింది కదా చెల్లి, ఆ జున్ను కూడా తీసుకొని వెళ్తున్నాను అనమాట. మధ్యలో స్నాక్స్ లాగా కారులో కూర్చొని తినొచ్చాను అని చెప్పేసి అది కూడా తీసుకొని వెళ్తున్నాను. ఇది కోసి ఇచ్చిందనమాట. మిగతా ఉసిరికాయలు ఇవి ఇట్లానే ఎండబెట్టేసి ఉంచాము. ఇంకొక వారం రోజులు ఉండొచ్చు తుఫాన్. అట్లానే రోజు సాయంత్రం శ్రీశక్తిని ఉపయోగించుకున్నాం మనం బాగా. సరేనా? సరే. రోజు సాయంత్రం వచ్చి రాత్రి పడుకొని మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వచ్చి మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి. అంతేనా అబ్బాయి? అంతే. నీ బ్యాగ్ ఉంది. అయ్యో మమ్మీ మరి అది ఇది అదే మరి రేపింది. వెనకాల పెట్టే బ్యాగ్ అబ్బాయి ఇది కుక్క పిల్ల వెళ్తుంది. బ్యాగ్ ఇటీ అబ్బాయి మునకల్ వెనక్కి కాదు, ముందుకు వచ్చిందారా? అటు నుంచి చెప్పారంటే అటు నుంచి చెప్తాను. మమ్మీ సాయంత్రం తొందరగా వస్తావా? చిన్న సాయంత్రం తొందరగా రా. తొందరగా రావాలంట. సాయంత్రం వస్తాను. మర్చిపోవద్దు. ఓకే బాయ్. వస్తాను. రోజు రావాలి. రోజు వస్తాను సాయంత్రం పూట. రోజు రోజు శ్రీశక్తిని ఉపయోగించుకుంటా వచ్చి. బాబాయ్ బాయ్ చెప్పు. బాయ్ బాయ్ బాబాయ్. బాయ్. సరే, జాగ్రత్త. జాగ్రత్తగా వెళ్ళి. ఓకేనా? సరే. స్కూల్కి వెళ్ళి అబ్బాయి. వెళ్తాను. స్కూల్కి వెళ్ళి అబ్బాయి గుడ్ బాయ్. అసలు చక్కగా మాట ఉంటుంది. అబ్బాయి
ఇంకా ఈ విధంగా అయితే మేము కాజా నుంచి స్టార్ట్ అయిపోయాము. మేము బయలుదేరినప్పుడు 5:30 అయిందనమాట. 5:30కే చూడండి చీకటి పడిపోయినట్టుంది. వర్షం పడింది కదా నిన్నంతా కంటిన్యూస్గా, అంటే ఈ వీడియో తీసిన ముందు రోజు కంటిన్యూస్గా పడుతూనే ఉంది వర్షము. ఆ రోజు అందుకని చెప్పేసి తర్వాత రోజు ఇలా వర్షం లేదు కదా అని చెప్పేసి అని ఇంక రిటర్న్ తిరిగేసి వెళ్ళామన్నమాట. టోల్గేట్ ఎట్టి దగ్గరికి వచ్చేసింది. కాజాలోనే ఉంటుంది టోల్గేట్. దీనికి అయితే ఎక్కువ మేమైతే ప్రతిసారి టోల్గేట్ దాటినప్పుడల్లా అనుకుంటాము, టోల్గేట్ కన్నా ముందు ఇల్లు తీసుకొని ఉంటే బాగుండేది కదా, అప్పుడు మనకి టోల్గేట్ డబ్బులు మిగిలిపోయాయి అని. ఏది కావాలన్నా అప్పుడు గుంటూరు వెళ్ళే వాళ్ళు ఈ టోల్గేట్ ఎక్కువ ఉండేది కాదు. ఎక్కువ అనమాట ఇక్కడ టోల్గేట్కి కట్టే డబ్బులు మిగతా వాటితో పోలిస్తే. పెట్రోల్ ఖర్చు ఒకటి అనుకుంటే ఈ టోల్గేట్ ఎక్స్ట్రా ఖర్చు అని అనిపిస్తుంది. 300 పైనే టోల్గేట్కి పోతుంది అనమాట వెళ్ళి రావడానికే. అట్లా ఎక్స్ట్రా ఖర్చు ఇది ఒకటి ఉంటుంది. అదే ప్రతిసారి ఇది కొంచెం అనిపిస్తుంది, కానీ మనమే వాడతాం కాబట్టి రోడ్లు తప్పదనమాట టోల్గేట్ కట్టడము. మా ముందు కారు ముందు చూడండి రెడ్ కలర్ది డాగ్ చూసారా, అది ఇంకా అట్లానే కదులుతూనే ఉంటుంది అనమాట. మొన్న మేము అక్కడికి పాండిచ్చేరి వెళ్ళాం కదా, నాగపట్నం వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాయన్నమాట. మా వాడైతే 2 కొనుక్కున్నాడు, నాకు ఇది కావాలి అని. 2 వచ్చేసి 150కి ఇచ్చారు, అంటే ఒకటి 75 రూపీస్ దాకా పడినట్టుంది. ఇట్లా కార్లో పెట్టుకోవడానికి బాగుంటుందిలే అని సరే అని మేము కూడా తీసుకున్నాం అనమాట. ఒకటేమో మా మమ్మీకి ఇచ్చేసాడు మా బుడ్డోడు, ఒకటేమో ఇంకా మా కార్లో పెట్టుకున్నాము, ఇంకోటేమో మమ్మీ కార్లో వాళ్ళ కార్లో అక్కడ పెట్టుకుంటానని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి అని మా వాడు ఇచ్చేసాడు. అదేమో ఎల్లో కలర్, ఇదేమో రెడ్ కలరు. మా వాడికి రెడ్ అంటే ఇష్టం అనమాట. కారు రెడ్ కలర్లో ఉండాలి, కారులో ఉన్న డాగ్ కూడా రెడ్ కలర్లోనే ఉండాలని అది తీసుకున్నాడు. ఇక్కడ హోటల్స్ ఎక్కువ బాగుంటాయి, కాజా దగ్గర బాగా ఫేమస్ అనమాట. రోడ్ మీద సేనాపతి అని, దుర్గా హోటల్ బాగా ఫేమస్ ఉంటాయి అవన్నీ. అటైతే వచ్చేసాము. ఇది వచ్చేసి మేము అనుకోకుండా వేలూరు వెళ్ళామన్నమాట. ఇది వేలూరు వెళ్ళే దారి, గణపవరం నుంచి వేలూరు మా ఊరు వెళ్ళే దారి అనమాట. ఇక్కడ ఒక 1 అవర్ 2 అవర్స్ ఇక్కడ ఉన్నాము అని చెప్పేసి అని వెళ్ళామన్నమాట. వేలూరుకి వెళ్ళే రూట్ ఇది. కొంచెం వర్షాలు పడినాయి, అదిగాక రోడ్లు కూడా కొంచెం పాడైనాయి అనమాట. ఇది వచ్చేసి మా ఊరే, అంటే అత్తగారు ఊరు అనమాట. మా హస్బెండ్ పుట్టి పెరిగిన ఊరంతా ఇదే. ఈ ఇల్లు వచ్చేసి మా మ్యారేజ్కి టైంలో కట్టారు. మా మ్యారేజ్కి ఎన్ని సంవత్సరాలు అయితే ఉంటుందో ఈ ఇంటికి అన్ని సంవత్సరాలు ఉంటుంది అనమాట. కరెక్ట్గా 15 ఇయర్స్ ఉంటుంది. ఈ ఇల్లు అయితే చాలా చిన్న ఇల్లు, ఒక్క గది ఉంటుంది, ముందు ఒక వంటగది ఉంటుంది అంతే. వేలూరులో ఉండి అక్కడ అన్నం తినేసి ఇంక అందరినీ పలకరించి చేసుకొని బయలుదేరాము. అయితే వాళ్ళు నైట్ ఉండమని చెప్పేసి అన్నారు. ఈ నైట్ ఉండండి, అసలే వర్షాలు పడినాయి కదా, వాగులు ఉంటాయేమో, వద్దు రేపు పొద్దున వెళ్దురు అని అంటే, పొద్దున్నే స్కూల్ ఉంది, మళ్ళీ వెళ్ళడం కష్టం అవుతుంది, బాక్స్ ప్రిపేర్ చేయాలి అన్న ఉద్దేశంతో వేలూరు నుంచి అయితే మేము బయలుదేరిపోయాము. అయితే 2 వాగులు వచ్చినాయి నిజంగానే. అందుకని అప్పుడు అనిపించింది పెద్దవాళ్ళ మాట వినాలి, లేదు ఏముండదులే అని చెప్పేసి అని వచ్చేసాము. కానీ 2 వాగులు వచ్చినేసరికి కొంచెం భయం వేసింది. చిన్నయే కాబట్టి ప్రాబ్లం లేదు. ఇంక ఈసారి ఎప్పుడైనా సరే నైట్ అట్లా వెళ్ళకూడదు, వాళ్ళు వద్దు అని చెప్తే ఇంకా ఆగిపోవాలి అని అనుకున్నాం అనమాట. ఇంకా ఈరోజు వీడియో అయితే అదే. మీకు వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. బాయ్.